కీసరగుట్టలో జరిగినటువంటి అక్కడ ఈ మధ్య తవ్వకాల్లో జరిగినటువంటిది యజ్ఞ వేదికలు బయటపడ్డాయి. ఆ యజ్ఞ వేదికలు ఏమిటంటే అశ్వమేధ యాగం చేసినటువంటి దాని సంకేతాలని, అశ్వమేధ యాగానికి కావాల్సినటువంటి ఎన్ని యజ్ఞ వేదికలు ఉండాలో అవన్నీ కూడా అక్కడ బయటపడ్డాయని మనకి ఈ మధ్య చారిత్రకమైనటువంటి ఆధారాలతోటి బయటకు వచ్చింది. అశ్వమేధ యాగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదది. మొత్తం దేశం అంతా కూడా ఏక సమ్రాట్ కింద ఉండేటటువంటి విషయాన్ని నిర్ధారించేటటువంటిది అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళందరూ వచ్చారంటే ఒక దస్తావేజీ మీద సంతకం పెట్టినట్టే నువ్వు చక్రవర్తిని మేము అందరూ అంగీకరిస్తున్నట్టు లెక్క. దశరథుడు మనకి అశ్వమేధ యాగం చేసినట్టు తెలుసును. వాల్మీకి రామాయణం ఒక్కసారి చూస్తే అందులో ఎంతమంది మహారాజును ఆహ్వానించాడో అదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. మహాభారత కాలంలో ధర్మరాజు కూడా రాజసూయ యాగం ముందు చేశాడు, అశ్వమేధ యాగం తర్వాత చేశాడు. అంటే ఏమిటంటే తన సామ్రాట్, సుప్రీం ఎంపరర్ అనేటటువంటి ఒక ఇండికేషన్ చేసేటటువంటిది అశ్వమేధ యాగము, దాని యజ్ఞ వేదికలది. ఏ రాజు చేశాడు, ఎవరు ఋత్వికులు ఎవరున్నారు, ఆ విషయాలు మనకి ఆ వేదికలను బట్టి తెలియదు. కానీ మన పరంపరను మాత్రం చూపిస్తూనే ఉంటుంది, మన చరిత్రను అది ఇండికేట్ చేస్తూనే ఉంటుంది.